మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి వాకింగ్ డిస్టెన్స్లో కొత్తగా లాంచ్ అయిన జువారీ గంగోత్రి వారి త్రిభుజ. దాదాపు 9.5 ఎకరాల్లో 9 టవర్లు, 4 బేస్మెంట్లు, గ్రౌండ్ మరియు 37 అంతస్తులు కలిగిన ఈ ప్రాజెక్టులో మొత్తం 1730 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో 3 BHK మరియు 4 BHK అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రేరా అనుమతి లభించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి కేవలం 2 నిమిషాల దూరంలో, ఓఆర్ఆర్కి లోపలి వైపు సర్వీస్ రోడ్ని ఆనుకొని ఉంది. ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సుమారు 15 నిమిషాలు, గచ్చిబౌలి 20 నిమిషాలు, నియోపోలిస్ దాదాపు 10 నిమిషాల దూరంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును గంగోత్రి డెవలపర్స్ మరియు జువారీ ఇన్ఫ్రా వరల్డ్ కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. గంగోత్రి గత 15 సంవత్సరాలుగా వెస్ట్ హైదరాబాద్లో పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. జువారీ ఇన్ఫ్రా వరల్డ్ కేకే బిర్లా స్థాపించిన అడ్వాన్స్ గ్రూప్లో భాగంగా గోవా, మైసూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత దీని డిజైన్ ఫిలాసఫీ. ఆస్ట్రేలియాకు చెందిన లేబొరేటరీ ఫర్ విజన్ ఆర్కిటెక్చర్ అనే సంస్థ హైదరాబాద్లో ఏడాది పొడవునా ఉండే సూర్యుడి ప్రయాణ దిశ, గాలి ప్రవాహం ఎలా ఉంటాయో విశ్లేషించి దానికి అనుగుణంగా ఈ 9 టవర్ల స్థానాలను నిర్ణయించింది. అందుకే ఈ ప్రాజెక్టులో 78% కార్నర్ ఫోకస్డ్ హోమ్స్ ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఇంటికి ఒకవైపు మాత్రమే కాకుండా వేర్వేరు దిశల నుంచి సహజమైన వెలుతురు, మంచి గాలి ప్రవాహం అందేలా ప్లాన్ చేశారు. అంతేకాదు 10.5 ఫీట్ల సీలింగ్ హైట్, విశాలమైన కారిడార్లు, అలాగే 72% ఓపెన్ స్పేస్ ఇవ్వడం వల్ల ఇంట్లో మరింత విశాలమైన అనుభూతి కలిగేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో నచ్చిన ఇంకొక విషయం, ఇక్కడ ప్రతి చదరపు అడుగును ఎక్కువ అపార్ట్మెంట్లు నిర్మించడానికి కాకుండా మెరుగైన లివింగ్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి ఉపయోగించిన విధానం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రైజింగ్ లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, లేదా వెస్ట్ హైదరాబాద్లో మీ అవసరాలకు, మీ బడ్జెట్కు సరిపోయే మరో ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి. మీ అవసరాలను అర్థం చేసుకొని మీకు సరిపోయే ప్రాజెక్ట్ను ఎంపిక చేయడం నుంచి సైట్ విజిట్ మరియు బుకింగ్ వరకు పూర్తి సహాయం చేస్తాము.